హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే పూరి, బేసన్ అండి. పల్లె అంటారు, బొంబాయి చట్నీ అని కూడా అంటారండి. ఇప్పుడు పూరి చేసుకోవడానికి పూరి పిండి లేదా మైదా పిండి తీసుకోవాలి. నేనైతే పూరి పిండి తీసుకున్నానండి. పూరి పిండి తీసుకొని అందులో ఉప్పు, నూనె, వాటర్ వేసుకుంటూ కలుపుతున్నానండి. కాసేపు ఒక 5-10 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ముద్దలాగా చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. ఒక 10-15 నిమిషాల వరకు బాగా నానని తడిపినాం కదండీ, అలా పెట్టుకోవాలి. అప్పటి వరకు మనం బొంబాయి చట్నీ కోసము ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేనైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాతకు పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాతకి మనం పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. ఆనియన్స్ వాష్ చేసుకొని ఒకసారి అన్నీ వేసేయాలండి. వేసిన తర్వాత బాగా ఒకసారి కలపాలి. అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలపాలండి. అవి బాగా మగ్గే వరకు మనం టమాటాస్ కట్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయాలండి. మూత పెట్టుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. అప్పటి వరకు టమాటాస్ కట్ చేస్తాను. చూస్తున్నారు కదండి, టమాటాస్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలపాలి. తర్వాతకి టమాటాస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నానండి నేనైతే. చూస్తున్నారు కదా, శనగపిండి తీసుకొని కొద్దిగా ఒక వాటర్ వేసుకొని అందులో బాగా కలిపేసి ఉండలు లేకుండా కలుపుకొని అందులో వేసేయాలండి. మనకు ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో అంతే క్వాంటిటీలో పోసుకోవాలి. శనగపిండి ఎక్కువ వేయడం వల్ల ముద్దలాగా ఉంటుంది. అందుకు శనగపిండి తక్కువ వేసుకొని వాటర్ ఎక్కువ వేసుకోవాలండి మనము. బొంబాయి చట్నీ కోసము తీసి పక్కన వేరే స్టవ్ మీద పెట్టేస్తానండి. అది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను నేను. అప్పటి వరకు పూరి పిండిని బాగా రౌండ్గా చేసుకొని నేను మొత్తం ఇలా చేస్తున్నానండి. అన్నీ ఒక చాటలో వేసుకొని ఒక 4-5 అయిన తర్వాతకు బాగా రుద్దిన తర్వాతకు ఒకటే దాని మీద ఒక్కొక్కటి ఇలా బాండిలో వేయించకుండా నేను అన్నీ ఒక 4-5 పూరీలు అన్నీ తిక్కిన తర్వాత బాగా పక్కకు పెట్టేసుకొని ఒకదాని తర్వాతకు ఒకటి కాల్చుతూ ఉంటానండి. చూస్తున్నారు కదా, నేను మొత్తము ఇలా ఒక చాటలో వేసుకున్నానండి. ఒక 3-4 పూరీలు ఇలా తిక్కేసుకొని బాగా రుద్దేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరి ఇలా చేసుకోవాలండి మనము. చూస్తున్నారు కదా, పూరీలు చాలా బాగా పొంగుతున్నాయి. మనం పిండి బాగా ప్రెస్ చేసుకునే దానిలో ఉంటుందండి. బాగా కలుపుకోవడం వల్ల మనకు సాఫ్ట్గా పూరీలు చాలా బాగా వస్తాయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మిగతా అన్ని పూరీలు కూడా ఇలాగే కాల్చుకొని బాగా ఒక హాట్ బాక్స్లో పెట్టుకున్నామనుకో మనం చాలా బాగుంటుంది. మెత్తగా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయండి. హాట్ బాక్స్లో పెట్టుకుంటే వేడిగా కూడా ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు. మార్నింగ్ లేట్ అవ్వినా కానీ తినేయచ్చు. చూస్తున్నారు కదా, ఈరోజైతే వీడియో ఇంతేనండి. పూరి, పల్లె, బొంబాయి చట్నీ చాలా బాగుందండి.